అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కస్టర్డ్ సలాడ్ ఫ్రూట్ చేయబోతున్నాను. ఎలాగో చూసేయండి. కస్టర్డ్ పౌడర్ అండి అది. ఇవి ఫ్రూట్ ముక్కలు కోసుకున్నానండి. దానిమ్మ గింజలు రెండు పళ్ళు తీసుకున్నానండి. ద్రాక్ష పళ్ళు సగానికి కోసుకున్నానండి. యాపిల్ ముక్కలవి, బనానా ఒకటి తీసుకున్నానండి. ఇవి ఎలా చేయాలో చూసేయండి. సేమ్యాలండి ఇవి, వేగించుకున్నవి. అరకప్పు పంచదార కూడా తీసుకున్నానండి. వెన్నెలా యాసెస్ అండి ఇది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మేము దీంట్లో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి, పాలు వేసుకొని. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి ఒక 1/2 లీటర్ పాలు వేసేస్తానండి గిన్నెలో. అవి బాగా మరిగిన తర్వాత ఈ వెన్నెల పౌడర్ పెట్టుకున్నాం కదండి, చల్లార్చాక వేసుకోవాలి. పాలు వేస్తున్నానండి గిన్నెలో. ఒక 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. ఇవి బాగా మరిగించుకోవాలండి. నేను పక్కన కడాయి పెట్టుకుంటున్నానండి. సేమ్యాలు ఉడికించుకుంటాను. ఇవి వేయించుకున్న సేమ్యాలు అని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ కడాయిలో వేసేసి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తానండి. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటానండి. కొద్దిగా పాలు వేసుకొని వెనిలా యాసెస్ కూడా దాంట్లో కొంచెం వేసేస్తానండి, 1/2 టేబుల్ స్పూను. ఈ సేమ్యాలు బాగా ఉడికించుకోవాలండి. ఈ పాలు మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు నేను సేమ్యాల్లో కొద్దిగా పాలు కూడా వేసేసుకుంటానండి. ఇలా కలుపుకోవాలి. సేమ్యా అనేది ఇది ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వెనిలా యాసెస్ కూడా ఈ సేమ్యాల్లో వేసుకుంటానండి. కొద్దిగా పాలేమో మరుగుతున్నాయి. కొద్దిగా పంచదార వేస్తున్నానండి సేమ్యాల్లో. హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా ఫ్లేవర్ కోసము కొద్దిగా వేసుకుంటున్నాను సేమ్యాల్లో.
ఇలా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడరు పాలు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, ఇవి పాలల్లో వేసుకోవాలి. అడుగు జాడల్లో ఉండిద్దండి. ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఇందాకే, బాగా కలుపుకోవాలి. పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పాలల్లో వేసే ముందు నేను ఫస్ట్ ఏమి యాడ్ చేశానో మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ సేమ్యాలు ఉడికినవినండి, పక్కన పెట్టుకుంటాను. ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్లో స్లిమ్లో పెట్టుకోవాలండి, బాగా మరిగించుకోవాలి. పాలు చల్లార్చాక ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మేము యాడ్ చేసుకోవాలి. ఈ వేడిలో వేసేస్తే గడ్డ కట్టుకుపోయిద్దండి, అలా వేయకూడదు, చల్లార్చుకోవాలి పాలు. నేనే ఇప్పుడు ఈ పాలల్లో పంచదార యాడ్ చేశానండి. ఈ పాలు చల్లార్చుకున్నానండి నేను. ఇప్పుడు ఈ పౌడర్ అనేది, కస్టర్డ్ పౌడర్ అనేది దీంట్లో వేసేస్తాను ఇప్పుడు పాలల్లో. ఇవి వేసుకున్నాక కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ కూడా వేస్తానండి నేను. వెనిల్లా ఎసెన్స్ కొద్దిగా యాడ్ చేస్తానండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మేము కోసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలేమో దీంట్లో వేసేసుకోవాలండి. యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు, ద్రాక్ష పళ్ళు ముక్కలు, దానిమ్మ గింజలు మొత్తం. సేమ్యాలు కూడా పక్కన ఉన్నాయి కదండి ఉడికించుకునేవి, అవి కూడా వేసుకొని కలుపుకోవాలండి. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తింటుంటే చాలా క్రీమీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉండిద్దండి. మొత్తం వేసేసుకున్నాం కదండి ఫ్రూట్స్ ముక్కలు, ఈ సేమ్యాలు కూడా వేసుకొని కలుపుకోవాలండి బాగా.
ఇంతేనండి, కస్టర్డ్ సలాడ్ ఫ్రూట్ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన ఛానల్ని కొత్త వాళ్ళు కూడా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.